హలో అండి. పవర్ ఆఫ్ ఎర్లీ స్టార్టింగ్ ఎర్లీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఏ విధంగా ఉంటది? 10 ఇయర్స్‌కి ఏ విధంగా మారుతదనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఒకవేళ 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ 10 ఇయర్స్‌లో ఇది 3.31 లాక్స్‌గా మారుతది. విత్ రేట్ ఆఫ్ 12% అది. అండ్ అదే నెక్స్ట్ 10 ఇయర్స్ అంటే 20 ఇయర్స్‌లో 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ కాస్త 9.65గా మారుతది. విత్ మల్టిప్లయర్ 9.65. ఇది సెకండ్ డేకేడ్‌లో. అంత పెద్ద మార్పు ఉండదు. బట్ థర్డ్ ఇయర్‌లో వచ్చేసరికి 29.9636 అవుతుందండి థర్డ్ ఇయర్‌లో. అంటే మనకు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత దాని యొక్క బెనిఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇదేంటి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 1,00,000 గ్రోత్ అండి ఇన్ 3 డికేడ్స్‌లో. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ విధంగా ఉందో ప్రొజెక్ట్ చేసాం. యాక్చువల్ గ్రోత్ ఆఫ్ 1,00,000 ఇన్ మ్యూచువల్ ఫండ్ 3 డికేడ్స్‌లో 1,00,000 అనేది 8xగా మారుతది. 8.38. అదే మనకు సెకండ్ డికేడ్‌లో అంటే సెకండ్ డికేడ్‌లో 33 లాక్స్. అది థర్డ్ డికేడ్‌లో వచ్చేసరికి 1.34 అండి. ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం చూడొచ్చు. 12% మాట్లాడుతుంటాం. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇది మనకు చాలా మందికి తెలియదు. వెల్త్ అనేది బిల్డ్ చేసుకుంటాం ఎస్ఐపితోని, వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఎస్డబ్ల్యూపీతోని. ఓకే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎస్ఐపి అనే ఒక 5 సిఆర్ కార్పస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చాలా మంది అడుగుతారు. ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ కాంబినేషన్ ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎస్ఐపి అనేది 17,533 ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని 15,500 టాప్అప్ పెట్టుకుంటే వన్ సిఆర్ కాస్త మనకు 25 ఇయర్స్లో 12.62 రేట్ ఆఫ్ తో మనకు 60 ఇయర్లో 5.15 సిఆర్ మారుతుంది. దానిలో నుంచి 5.5 సిఆర్ వచ్చిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ 2.1 ల్యాక్ ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. తీసుకున్నాక కూడా టోటల్ విత్ డ్రాల్ మనకు 14.1 సిఆర్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఎస్డబ్ల్యూపీ, ఎస్ఐపి, ఎస్ఐడబ్ల్యూపీ గురించి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.